ప్రేమకు వయసుతో పనిలేదు. ఆ మాటకొస్తే ప్రేమించడానికి ఆడా మగ అయితే చాలు, అంతకు మించి ఏం అవసరం లేదంటుంది ఓ యువతి. అది మార్చి 18. బిజ్ రోడ్ నజీబాబాద్ హరిద్వార్ మార్గులోని ఆదాబ్ సిటీ కాలనీకి దగ్గరలోని ఖాళీ స్థలంలో ఓ శవం పడి ఉంది. ఆ ప్లేస్ లో కొందరు పిల్లలు ఆడుకోవడానికి వచ్చారు. అలా ఆడుకుంటున్న క్రమంలో వారికి అక్కడ ఉన్న శవం కనిపించింది. పిల్లలు కావటంతో ఆ శవాన్ని చూడగానే గట్టిగా అరిచేశారు. కొందరు అక్కడి నుండి పారిపోయారు. ఇంకొంతమంది పిల్లలు దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. దీంతో వారంతా ఆ శవం దగ్గరికి వచ్చారు. ఆ శవాన్ని చూసిన వారు వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి శవాన్ని పరిశీలించారు. కానీ వారెంత పరిశీలించినా ఆ శవం ఆనవాలు వారికి తెలియలేదు. కారణం, ఆ శవం ముఖం మొత్తం పూర్తిగా కాలిపోయి ఉంది. మిగిలిన శరీరం అంతా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. దీంతో వారు ఆ శవం ఎవరిదో ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఆ శవాన్ని పరిశీలిస్తూ ఉండగా ఆ శవం భుజానికి ఓ బ్యాగ్ కనిపించింది. బ్లూ జీన్స్ వైట్ టీ షర్ట్ తో ఆ శవం భుజానికి ఆ బ్యాగ్ వేలాడుతూ కనిపించడంతో వారికి దొరికింది ఆడశవంగా గుర్తించారు పోలీసులు. ఆ బ్యాగ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అందులో ఏముందో చూశారు వారు. లోపల వారికి ఓ డైరీ కనిపించింది. ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. కొంతమంది పేర్లు కూడా ఉండటంతో వాటి ఆధారంగా ఆ శవం తండ్రికి ఫోన్ చేశారు. మాకు ఖాళీ స్థలంలో ఓ అమ్మాయి శవం దొరికింది. పక్కనే దొరికిన డైరీలో మీ పేరు నెంబర్ రాసి ఉంది. మీరు ఆ యువతి తండ్రేనో కాదో శవాన్ని చూసి చెప్పమన్నారు. సరే అంటూ కొద్దిసేపటికి అతను తన బంధువులను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. ముఖం గుర్తుపట్టకూడని స్థితిలో ఉండటంతో బంధువులు ఆ శవాన్ని గుర్తించలేకపోయారు. కానీ తండ్రి మాత్రం శవం పోలికలు, ఎత్తు, ఆ బ్యాగ్ చూసి ఆ శవం తన కూతురు వైశాలిదే అని కన్ఫర్మ్ చేశాడు. నా కూతురు 5 నెలల క్రితం పారిపోయింది. ఆ కోపంతో నేను నా కూతురికి టచ్ లో లేనన్నాడు. కానీ ఈ రోజు ఇలా శవంగా నా కూతురు నాకు దొరుకుతుంది అనుకోలేదని బాధపడ్డాడు. నా కూతుర్ని చంపింది ఆ సచినే అని ఆరోపించాడు. దానికి బంధువులంతా కూడా వత్తాస పలికారు. దీంతో విషయం ఏంటని మొత్తం ఆరా తీశారు పోలీసులు. అసలు ఈ సచిన్ ఎవరని ప్రశ్నించారు. నా కూతురికి మేనమామ అని చెప్పాడు తండ్రి. అతనే 5 నెలల క్రితం నా కూతురికి మాయమాటలు చెప్పి లేపుకుపోయాడంటూ అతనిపై కేసు పెట్టాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరే సచిన్ శర్మ. ఇతను హరిద్వార్ లో ఉంటాడు. వైశాలి తండ్రి తన కూతుర్ని చంపాడని ఆరోపిస్తున్న సచిన్ ఇతనే. ఈ సచిన్ కు పెళ్లైంది, పిల్లలు కూడా ఉన్నారు. అయినా మేనకోడలు వైశాలిపై మనసు పారేసుకున్నాడు. మామయ్య అంటూ వైశాలి పిలిస్తే ఈ సచిన్ గుండె వేగంగా కొట్టుకునేది. దాన్నే ప్రేమ అనుకున్నాడు సచిన్. అప్పటి నుండి తనని వైశాలి కూడా ఇష్టపడేలా చేసుకోవాలి అనుకున్నాడు. అప్పుడే అతనికి ఓ అవకాశం వచ్చింది. ఓ రోజు వైశాలినే మామకు ఫోన్ చేసింది. ఖాళీగా ఉన్న మామయ్య ఏదైనా జాబ్ చూసి పెట్టమంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వైశాలిని పడేయాలనుకున్నాడు సచిన్. దీంతో వెంటనే ఎక్కడో ఎందుకు, నేను పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే ఓ ఉద్యోగం ఖాళీగా ఉంది. మా ఓనర్ తో మాట్లాడి ఆ ఉద్యోగం నీకే వచ్చేలా చేస్తా, నువ్వు వెంటనే వచ్చేమన్నాడు. దీంతో ఆమె వెళ్ళింది. అన్నట్లుగానే మేనకోడలికి ఆ ఉద్యోగం వచ్చేలా చేశాడు సచిన్. ఇక అప్పటి నుండి మేనకోడలు తన దగ్గరే పనిచేస్తూ ఉండటంతో తన ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆమెపైనే పెట్టాడు. తన టాలెంట్ మొత్తం చూపించి రోజుల గ్యాప్ లోనే వైశాలిని పడేశాడు. బిడ్డల తండ్రి అయిన వైశాలి మేనమామను ఇష్టపడింది. ప్రేమ గుడ్డిది అన్న మాట నిజం చేస్తూ వాస్తవాలను తెలుసుకోలేక 3 ముళ్ళు వేయించుకోకుండానే మామతో అన్ని హద్దులు దాటేసింది. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న వైశాలి అందం తనకి దక్కటంతో మూర్ఛలు వచ్చిన వాడిలా అల్లాడిపోయాడు సచిన్. నిన్ను విడిచి క్షణం కూడా ఉండలేనంటూ ఆమెకు మరింత దగ్గరైపోయాడు. ఆ ప్రాసెస్ లో వైశాలి కూడా మేనమామకు బాగా కనెక్ట్ అయిపోయింది. కట్ చేస్తే ఇద్దరు ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. దీంతో ఇద్దరు పారిపోవాలి అనుకున్నారు. అయితే అప్పటికే కూతురు నిర్వాకం గురించి తండ్రికి చూచాయిగా తెలిసిపోవటంతో వైశాలిని నిలదీశాడు తండ్రి. పెళ్లైన వాడితో నీకు ప్రేమేంటన్నాడు. ప్రేమకు అవన్నీ కనిపించవంది కూతురు. నేను మేనమామను ప్రేమించా, అతనితోనే బ్రతకాలని అనుకుంటున్నానంది. చెంప చెల్లుమనిపించాడు తండ్రి. మళ్ళీ నీ నోటి నుండి ప్రేమ అన్నమాట వినపడితే ప్రాణం తీస్తా అన్నాడు. కట్ చేస్తే మేనమామతో పారిపోయింది వైశాలి. మా నాన్న మనిద్దరి బంధాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఎలాగో మనిద్దరం ఎక్కడికైనా వెళ్లిపోవాలి అనుకుంటున్నాం కదా, ఆ వెళ్లిపోయేదేదో ఇప్పుడే వెళ్లిపోదాం, నన్ను తీసుకుపో మామా అంది సచిన్ తో. హీరోలా ఫీల్ అయిపోయాడు సచిన్. వెంటనే మేనకోడల్ని తీసుకుని మరో చోట ఆమెతో కాపురం పెట్టాడు. అయితే ఆ క్రమంలోనే వైశాలి మనసు మారిపోయింది. చుట్టుపక్కల వారంతా సచిన్ నీ భర్తే కదా అని అడిగినప్పుడల్లా అది నిజం కాకపోయినా పైకి అవునని వైశాలి చెప్పినా మనసులో ఆ మాట ఉండిపోయింది ఆమెకు. ఎలాగో మామయ్యకు నేనంటే చాలా ఇష్టం కదా, అందుకే నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా అని సచిన్ రాగానే నన్ను వెంటనే పెళ్లి చేసుకో మామయ్య అని అడిగేసింది. అయితే ఆ మాటలకు షాక్ అయిపోయాడు సచిన్. నీకేమైనా పిచ్చా, నాకు ఆల్రెడీ పెళ్లిందని నీకు తెలుసు కదా, అలాంటప్పుడు నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావన్నాడు. కానీ అప్పటికే వైశాలి మామను పెళ్లి చేసుకోవాలని మనసులో బలంగా ఫిక్స్ అయిపోవటంతో ఆమెకు సచిన్ మాటలేవి చెవికెక్కలేదు. ఎన్నో రకాలుగా సచిన్ చెప్పి చూసినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టింది వైశాలి. పైగా ఇప్పటి నుండి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాకే నాతో సంసారం చేయాలని కండిషన్ కూడా పెట్టింది.
దీంతో రెచ్చిపోయాడు మామ. పదే పదే పెళ్లి పెళ్లి అని సతాయిస్తున్న వైశాలిని చంపేయాలి అనుకున్నాడు. దీంతో ఆమెను చంపే ప్లాన్ వేసుకుని ఆ ప్రాసెస్ లోనే మార్చి 15న నీతో మాట్లాడాలి రా అని ఆదాబ్ సిటీ కాలనీలోని ఖాళీ ప్లేస్ కి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్ళాక కూడా పెళ్లి లేకుండా నాతో ఉండవా అని అడిగాడు. కుదరదంటే కుదరదందామే. మెడలో తాళి పడ్డాకే నా మీద చెయ్యి వేయి అంది. ఆ మాటలకు బీపీ పెంచుకున్న సచిన్, అయితే నువ్వు చావటమే కరెక్ట్, పెళ్లి కావాలా నీకు పెళ్లి అంటూ ఆమె పీక పట్టుకుని గొంతు నులిమి చంపేశాడు. అయితే ఆ టైంలో వైశాలి భుజానికి ఆమె హ్యాండ్ బ్యాగ్ ఉంది. అందులో ఓ చిన్న డైరీ కూడా ఉంది. ఈ వైశాలి మొదటి నుండి ఆ డైరీలో అందరి పేర్లు, వారి ఫోన్ నెంబర్స్ రాసుకుని దాన్ని ఎప్పుడు తన హ్యాండ్ బ్యాగ్ లోనే పెట్టుకునేది. అయితే వైశాలిని చంపిన కంగారులో సచిన్ ఆమె భుజానికి ఉన్న బ్యాగ్ ని గమనించలేకపోయాడు. వైశాలిని చంపాక నేరం నుండి తప్పించుకోవాలని, ఆమె ముఖాన్ని గుర్తుపట్టకుండా చేయాలని యాసిడ్ తీసుకుని ఆమె ముఖంపై పోసి కాల్చేశాడు. తర్వాత శవాన్ని అక్కడే పడేసి తన ఇంటికి వెళ్లిపోయాడు. అలా 3 రోజులు గడిచిపోయాయి. ఆ శవాన్ని అక్కడ ఆడుకుంటున్న పిల్లలు మార్చి 18న చూశారు. ఆ విషయం పోలీసుల దాకా చేరింది. ఆమె డైరీలో ఉన్న తండ్రి నెంబర్ కి కాల్ చేయగా ఆ శవం వైశాలిదిగా తేలింది. వైశాలి తండ్రి ఇచ్చిన కంప్లైంట్ తో సచిన్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కఠినంగా విచారించగా తనే వైశాలిని చంపేశానని సచిన్ ఒప్పుకున్నాడు. వైశాలి తనని పెళ్లి చేసుకోమని పదే పదే ఒత్తిడి తెచ్చిందని, అందుకే ఆమెను గొంతు నులిమి చంపేశానన్నాడు సచిన్. నేరం ఒప్పుకోవడంతో పోలీసులు సచిన్ ని అరెస్టు చేశారు. అలా మేనమామ కపట ప్రేమను గుడ్డిగా నమ్మేసి చివరికి తన ప్రాణాలు కోల్పోయింది వైశాలి. తండ్రి మాటను పెడచెవిన పెట్టి గుడ్డిగా మామను నమ్మింది. పైగా తండ్రి ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకుండా మేనమామ మోజులో పడి పారిపోయింది. అందుకే తల్లిదండ్రి మాట వినాలి అనేది. వినకపోతే ఇలాగే జరుగుతుంది. మరి ప్రేమ అని వైశాలి అనుకుంది. మోజు తీర్చుకున్నాడు సచిన్. నమ్మినందుకు కూనీ చేసి ఇప్పుడు జైల్లో చిప్పకొడు తింటూ కూర్చున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.